అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. బ్యాక్ ద సబ్జెక్ట్ టు వేర్ వి వర్. యూర్ సేయింగ్ కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య జరిగే ఏ విధమైన ఎక్స్చేంజ్ కూడా సొసైటీకి ఆపే హక్కు లేదు. అమెరికా లాంటి అడ్వాన్స్ దేశంలో కూడా ఎందుకు ఆపుతున్నారంటే అందులో ఆ ఆస్పెక్ట్ కాదు, ఇంకో దృష్టి నుంచి దాన్ని ఆపుతున్నారని చెప్తున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ప్రాస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ మోర్ బౌండ్ బై అదర్ లీగల్ ఫ్రేమ్వర్క్ రాదర్ దెన్ ద సొసైటల్ మారలిస్టిక్ ఆస్పెక్ట్ అంటున్నారు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సెన్సార్ ఉంటుంది. ఒక అమ్మాయి ఇక్కడ తై కనిపించింది, అది కట్ చేయమంటారు. ఎందుకంటే అది లాస్ ఎప్పుడో రాసుకునే. అదే కన్సర్న్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ ద పాన్? మనకి మీరే చూశారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని పాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అంటే అది మగోడు, జస్ట్ బికాస్ దెన్ పొజిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చూడరా, దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వాట్ దేర్ ప్రైవసీ ఈజ్. సో అప్పుడు పాన్ చూస్తున్నారా అని ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి అని అడగటం ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి ఆల్సో హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఈక్వల్ డిబేట్. ఎప్పుడైతే మీరు రెప్రెషన్ తీసిస్తారో, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ ఆల్ దట్, సెక్షువల్ క్రైమ్ మ్యాక్సిమం తగ్గింది ఆ కంట్రీస్లో. ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది తీస్తారు. మ్యాక్సిమం సెక్షువల్ క్రైమ్ ఉండేది రిస్ట్రిక్షన్ ఉన్న కంట్రీ. మనకి ఎంత ట్రెడిషన్ అన్నీ పెట్టి నిర్భయ లాంటి రేప్ కేసు నాకు తెలిసి అమెరికాలో ఎప్పుడు జరగదు, యూరోప్లో జరగదు. వీల్ హావ్ టు ట్రెడ్ లిటిల్ బిట్ ఇంటూ క్రైమ్. మీరు క్రైమ్ లేవనెత్తారు కాబట్టి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో బాగా రెస్ట్రిక్షన్ ఇంతకంటే ఎక్కువ బుర్ఖాలు వేస్తూ తిరుగుతారు. అక్కడ ఇంత జరుగుతుందని సెక్షువల్ క్రైమ్స్ జరుగుతున్నట్టు మనకు తెలియదు కదా. సెక్షువల్ క్రైమ్స్ అక్కడ డెఫినెట్ గా చాలా తక్కువ. ఇక్కడ చిన్న పిల్లలకి సెల్ ఫోన్స్ లో పాన్ చూపించి లైంగికంగా వేధిస్తున్నట్టు హారిఫైయింగ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. హౌ కెన్ వి మేక్ ఎవ్రీథింగ్ ఫ్రీ? But that's what I'm saying. The point, making free is already free. That's what I'm trying to say. It's a global freedom వచ్చేసి no one can stop it అని చెప్తున్నాను. అది ఫ్రీ చేయమని అంటలా. దాన్ని ఒక సైంటిఫిక్ అర్థం అంటే, ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే, ఇప్పుడు నాకు ఐ సా ఏ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. ఇట్స్ కాల్డ్ పాన్ ఇన్ ద మైండ్. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ద నేమ్. డాక్యుమెంటరీలో అదేం చెప్పాడంటే, ప్రపోజ్ చేసిన థియరీ, యాజ్ లాంగ్ యాజ్ యూ యాక్సెప్ట్ యూ కాంట్ స్టాప్ పాన్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రతి పిల్లోడికి వాడికి ఉన్న టెక్నాలజీ ఓన్లీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు, సెల్ ఫోన్లో మీరు ప్రపంచం అంతా చూడొచ్చు, మీరు దేన్ని ఆపలేరు, పాన్ ఒకటే కాదు. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓన్లీ వే టు డూ ఇట్ ఈస్ ఫస్ట్ పిల్లోడికి అసలు సెక్స్ అనేది ఉండదు లైఫ్లో అని ప్రిటెండ్ చేసి దాన్ని కార్పెట్ కింద దాయటం కన్నా, ఫస్ట్ నుంచే చెప్పారు అనుకోండి, ఓకే ఇది నువ్వు ఇలా పుడతావు అని చెప్తే వాడికి అవేర్నెస్ వచ్చేసి, అప్పుడు దీన్ని చూసిన మూలాన దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేకపోతే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ మనం సినిమా చూసి ఇది స్టంట్ చేయకూడదు, ఆడేదో ఒక రిస్ట్రిక్టెడ్, అంటే అక్షయ్ కుమార్ నిజంగా దూకలేదురా 7వ అంతస్తు నుంచి అని పెడతారు కదా యాడ్లో, దిస్ ఈజ్ డన్ బై స్టంట్ పర్ఫార్మెన్స్, ఈ జాగ్రత్తలు తీసుకున్న మొలాన్ని ఇట్లా చేసాడు, కానీ మామూలుగా నువ్వు వెళ్ళి 7వ అంతస్తుని దూకితే కింద పడి చేస్తావు అని అవేర్నెస్ ఇస్తున్నారు. దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ టు ద పాన్. అది అవేర్నెస్. ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫ్యాంటసీ ఇమేజ్, బట్ ఇప్పుడు నువ్వు చేస్తే ఇలా వస్తాను ఓపెన్గా డిబేట్గా మాట్లాడితే వాడికి ఎడ్యుకేషన్ వచ్చి హీ విల్ టేక్ ఎ డెసిషన్ వెన్ ఎవర్ హీ బికమ్స్ అన్ అడల్ట్. కానీ అది లేదు, అలాంటిది ఉండదు, మనకు మనం అనుకుని వాడికి తెలీదు అని మన అబద్ధాలు చెప్పుకుంటే దట్ విల్ క్రియేట్ మోర్ హార్మ్. యూ ఆల్వేస్ సీమ్ టు అడ్వకేట్ పాన్ ఆన్ యువర్ ట్విట్టర్ ఆల్సో. వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యూ వాచ్డ్ పాన్? నేను ఫస్ట్ టైము ఐ విల్ టెల్ యూ, నా కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒక చాలా పెద్ద డాక్టర్, ఒక ఎనస్థిస్ట్ ఇక్కడ ఉండేవారు హైదరాబాద్లో. సో నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, రంపు నువ్వు తొందరగా ఇంటికి వస్తావు అన్నాడు. ఇప్పుడు మెహదీపట్నం ఎక్కడో వెళ్తే అక్కడ వాళ్ళ ద ఎనస్థిస్ట్ డాక్టర్ యూజ్ టు బి ద టాప్ డాక్టర్ అట్ టైమ్ ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన బెడ్రూమ్లో టీవీ వెనకాల వీడికి ఒక 2 VHS క్యాసెట్లు దొరికినాయి. అది ఏంట్రా ఈ క్యాసెట్ అని పెడితే ఫస్ట్ టైము హీ సా పాన్ ఫిల్మ్. యూనో, అది ఫస్ట్ టైం నేను చూసింది. నేను అనుకుంటా ఇది 1985-86 ఆ టైం పీరియడ్లో అయి ఉంటుంది సంథింగ్. దాని తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ మేము చదువుతున్నప్పుడు, అప్పుడు నేను ఎందుకంటే వీడియో పార్లర్స్లో వేసారు. సమ్ 15-20 పీపుల్ వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ దే యూస్ టు వాచ్ యూనో. సో సమ్వేర్ ఈ ఏరియాలో 84-86లో నేను పర్సనల్గా ఇంట్లో చూసింది. ఈ ఇంట్లో ఆ డాక్టర్ ఆయన తెచ్చుకున్న క్యాసెట్స్ మాట. ఆయన తెలియకుండా మేము పిల్లలందరం చూసాం. పిల్ల అంటే రిలేటివ్గా నేను చెప్పేది, ఇంజనీరింగ్ కాలేజ్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ సా. కానీ అంటే అప్పుడు కూడా చాలా తప్పు, ఒక సెక్స్ బుక్ చదవటం తప్పు, పాన్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్ చూడటం తప్పు అనేది ఉండేది. దాని తర్వాత నేను లైబ్రరీ పెట్టిన తర్వాత, వీడియో లైబ్రరీ,
నాకు ఒకటి టెరిఫిక్ ఇన్సిడెంట్ గుర్తుందైతే, ఆ టైంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉండేది అందరూ. నేను అడగబోయాను, మీరు యా, విన్నాం ఇది. అది ఎందుకు ఉండేదంటే వాళ్ళకి ఇష్టం. అంటే మీ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే వాళ్ళని అలా చూడాలని, అది ఉంది అని మీరు బిలీవ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్ అంటే నా కజిన్ ఫ్రెండ్, నాకు ఎక్కువగా తెలీదు. ఆడు చెప్పాడు, చెన్నైలో ఒక బర్మా బజార్ ఏదో ఉండేది, స్మగుల్ గూడ్స్ అమ్ముతారు అక్కడ, బర్మా బజార్ అనుకుంటుంది అని పేరు. ఆ నడుస్తూ ఉంటే ఒకడు వచ్చి ఒక సందులోంచి ఇలా బయటకు వచ్చి అనేది విజిలేసి నా దగ్గర శ్రీదేవి బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పాడు. వీడు చూసి అంటే ఎక్కడ అంటే నేను కొంచెం లోపల రా అని చెప్పాడు. లోపల రా అని చెప్తే వీడు సరే వెళ్ళి ఒక పర్టికులర్ 2 సందులు తిరిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్లో ఒక చిన్న తాళం తీసి ఒక VHS క్యాసెట్ బయటికి తీసాడు. దాని మీద ఏమి రాసలేదు. అంటే ఏమన్నా నాకు చూపించేదని నేను చూపించినప్పుడు, నేను టీవీ ఉంటే పోలీసులు వస్తారు, మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే కొనదు అని. ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడో 1984 ఆ టైంలో ఆడు 15,000 చెప్పాడు ఆ క్యాసెట్. ఆబ్వియస్లీ ఆడు ఇచ్చేది అంటే శ్రీదేవి బ్లూ ఫిల్మ్ అంటే దానికి వాల్యూ లేదు, వీడికున్న ఇంట్రెస్ట్ మూలాన. ఓకే, 15,000 VHS క్యాసెట్కి చాలా ఎక్కువ, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది. సో ఈడ 15,000 ఇచ్చేసి కొన్నాడు. కొని హైదరాబాద్ వచ్చి ఆడింట్లో వైఫ్ని అందరినీ బయటికి పంపించేసి ఏదో మెష మీద వీడన్నీ వేసుకుని దాన్ని పెడితే దాంట్లో MTV పాటలు ఉన్నాయండి. ఓకే, ఆడంటాడు, నాకు చెప్పాడు, వాడు బాస్టర్డ్ అట్లీస్ట్ ఇంగ్లీష్ బ్లూ ఫిల్మ్ని ఇవ్వచ్చు కదా అంత డబ్బులు తీసుకుని. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేనేం చెప్పానంటే ఆడికి, ఒకటి ఆ బ్లూ ఫిల్మ్ ఉందని ఎందుకు ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అలాంటిది ఉంటే ఒక కాపీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా నువ్వు ఆపుతావు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏదో వాడి దగ్గర ఉన్నాయి, మా మామయ్య చూశాడంట, మా చిన్నాన్ని చూశాడంట అని చెప్పి, ఎందుకంటే ఎక్కడో ఉంది అని నమ్మాలి అని ఒక విపరీతమైన హోప్ తోటి యు ఆర్ ట్రయింగ్ టు బిలీవ్. కానీ నేను లాజిక్ ఏమిస్తున్నాను, అది ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే అలాంటిది ఉంటే ఆపలేను. బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ డిమాండ్ ఫర్ దట్, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైరస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ కాపీ, ఎందుకంటే VHS టేప్ కనుక. కానీ అది కరెక్ట్. ఎందుకంటే అది మీకు రహస్యంగా ఎవడన్నా స్టింగ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే అది లీక్ పెమెలా ఆండర్సన్ లాగా లీక్ అవ్వడానికి లాగా ఛాన్స్ ఉంది. అలాంటివి ఉన్నాయి, ఫెయిర్ ఎనఫ్. ప్రొఫెషనల్గా చేయడానికి వీలు, ఎందుకంటే అది ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, సో ఇట్ కాంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్. దాని మూలాన అది ప్రొఫెషనల్గా చేసే అవకాశం లేదు. ఈ లాజిక్ అంతా ఎన్నో, ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ ఇట్ ఎగ్జిస్ట్. యూనో, సేమ్ థింగ్ గోస్ టు హీరోయిన్స్. అందరూ ఇలాగా ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు హీరోయిన్ అంటే నేను చాలామంది ఆ టైంలో డైరెక్ట్గా అడిగేశారు, నాకు తెలిసిన వాళ్ళు, అంటే అమ్మాయి ఏంటి అని. అంటే బికాస్ ఇట్ ఈస్ దేర్ ట్రెమెండస్ డిజైర్ టు బిలీవ్ దట్ ఇట్ యాక్చువల్లీ క్యాన్ హ్యాపెన్. అది దట్ హీరోయిన్స్ ట్రేడ్ ఇన్ దేర్ morals and yeah, that is what అప్పట్లో బిలీఫ్ ఉండేది. Yeah, they believe. Yeah, and that belief is always there. See, question is not about the truth. Somebody might do it, that is their wish, but ఈడికి తెలుసా తెలియదా కాదు, he wants to believe it is true. Whether that is true or not is a different point actually, because it's his fantasy. So ఇందాక ఒకటి ఏం చెప్పాను, everybody sells something. No, what you have, what you think is your best thing, you are trading it. బాడీని కూడా అమ్ముకోవచ్చు. ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు హీరో వస్తున్నాడు, టక్ 6 ప్యాక్ పెట్టుకున్నాడు, హీరోయిన్కి అమ్మాయికి మంచి నడువు ఉంది, మంచి ఫిగర్ ఉంది, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఎవెన్చువలీ ఐఎమ్ సీయింగ్ ఎ టాప్ హీరోయిన్ ఆర్ ద మాస్ ఆర్ బయింగ్ టికెట్స్ టు ఆల్సో ఎంజాయ్ హర్ బ్యూటీ అండ్ సెక్షువాలిటీ. ఈజ్ నాట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్, వీ ఆల్ నో దట్. కట్రినా కైఫ్ని ఎంజాయ్ చేసేది పర్ఫార్మెన్స్ కాదు కదా, షీ జస్ట్ సచ్ ఎ సెక్సీ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? దాని తర్వాత మీ గ్రెడేషన్, ఒక దాంట్లో ఇది తక్కువ అవ్వచ్చు, అమెరికాలో ఫుల్ నేకెడ్ కూడా ఓకే అవ్వచ్చు, ఇంకెక్కడో హాఫ్ నేకెడ్ ఓకే అవ్వచ్చు, ఇంకో చోట బురకా ఉండొచ్చు. అది మీకు కల్చరల్ డిఫరెన్స్. అది వర్మ గారి సినిమాలో కాళ్ళు మాత్రం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది నా సో eventually the man selling his power, his brains or his some ability is వాడికి ఉన్న assets. అయ్యి ఉమెన్కి ఉన్న assets ఏంటంటే తన బ్యూటీ, తన సెక్షువాలిటీ, 2 of the primary thing. బ్రెయిన్ లేదని అంటలేదు, బ్రెయిన్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నేను అడగబోతుంటే మీరు అన్నారు, వెరీ గుడ్. Yeah, సో బ్రెయిన్ ఇస్ కామన్, brain is common for both of them. That is men not don't have necessary. sexuality. Yeah.
మెన్ డోంట్ హ్యావ్ సెక్షువాలిటీ. మేల్ సెక్షువాలిటీ ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ యాజ్ పవర్ఫుల్. ఇప్పుడు యుద్ధాలు అనేవి అమ్మాయి అందం కోసం జరిగిన అబ్బాయి అందం కోసం ఎప్పుడు జరగల. వర్మ గారు ఇంత లిబరేటెడ్ గా ఆలోచిస్తారు మీరు, అవుట్ ఆఫ్ కంప్లీట్లీ ఎక్స్పాండెడ్ సోల్ దట్ యు ఆర్, వై డు యు అగైన్ గో బ్యాక్ టు రాజుల కాలం అండ్ దట్ ఈస్ హిస్టరీ. ఐఎమ్ సేయింగ్ కదా, ఇప్పుడు ఎవ్రీబడి నోస్ విమెన్స్ బ్యూటీ ఈజ్ వాట్ విచ్ క్రియేట్స్ కేవస్. మ్యాన్స్ లుక్స్ ఎప్పుడు కేవస్ క్రియేట్ చేయవు. మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తుంది. వాడు ఆధిపత్యం, వెళ్ళి కొడతాను అన్నది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఉమెన్ అందంగా ఉంటాం ఎందుకంటే అందరూ అందాన్ని కోరుకుంటారు కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. విచ్ ఇస్ ద రీజన్ వార్స్, ఆల్ great wars have a certain origin of source in a beautiful woman, because it's a wealth. The woman's beauty and sexuality is property. It is property, but it can't, possessed. It should not be everybody's property. Another point, or is it her that choice? is societal structure. That's choice. No, whether a woman wants her beauty to be given to her husband, only her husband, protect it and only give it husband కి ఇచ్చేసి దాని తర్వాత ఆడితో పిల్లలు కనేసి వాళ్ళకి చేసుకుని ఒకరోజు చచ్చిపోవటమా, లేకపోతే డూ వాంట్ యూజ్ ఇట్ యాజ్ అ వెల్త్. లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలి, ఒక అమ్మాయి వచ్చింది. మనం ఏంటి, ఒక సొసైటీలో అది అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయింది, దాని తర్వాత పెళ్లి చూపులు చేసేసి ఫస్ట్ డే శోభనం గదిలో ఆ అమ్మాయి కొన్న వాట్ ఎవర్ వాడి అక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఏదో వాట్ ఎవర్ వేసుకుని భోజనాలు పెడతా, వంట వారుస్తారు. హీరోయిన్ అనే అమ్మాయి, ఒక అమ్మాయి యాక్ట్రెస్గా వచ్చింది అనమాట. She is using her body, her beauty, her sexuality to entice people and make something out of that. Okay? If that is not a mistake, that is a direct result. I am not looking down upon. In fact, I enjoy it and I admire that aspect. I admire anybody who are using their wealth as an investment. So, దాన్ని కేవలం ఆడవాళ్ళ స్వాతంత్రాన్ని తొక్కేయటానికి, వాళ్ళకున్న బ్యూటీ సెక్షువాలిటీని వాళ్ళు గిల్ట్ ఫీల్ చేయడానికి, వాళ్ళు అనగదొక్కడానికి చేసే ఒక సోషల్ ఈవిల్ అది. Social కళ్ళాలు.